అంటే వీళ్ళందరి ముందు నన్ను ఎదిరించి నువ్వు గొప్పదాన్ని అనిపించుకోవాలనుకుంటున్నావా? నన్ను అవమానించాలనుకుంటున్నావా? మిమ్మల్ని అవమానించాల్సిన అవసరం నాకు లేదు. వీళ్ళందరితోనూ నేనే గ్రేట్ అని చెప్పి బోర్డులు తగిలించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ స్టూడెంట్స్ అందరి కష్టాన్ని అర్థం చేసుకుని కొత్తగా ఫీజులు పెంచాలనుకున్న మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే ఈ సమస్య ఇంతటితో సాల్వ్ అవుతుంది. అప్పుడు ఎలక్షన్స్ అవసరం లేదు, మీరు నేను వాదించాల్సిన అవసరమే లేదు. అంటే నువ్వు చెప్పినట్టు నేను వినాలా? ఆ స్థానంలో కూర్చున్న తర్వాత స్టూడెంట్స్ అందరి మంచి చెడుల గురించి మీరు ఆలోచించాల్సిందే. నేను చెప్పాను కదా, ఒకసారి డెసిషన్ తీసుకుంటే నేను మార్చుకోను అని. అయితే అప్పుడు ఎలక్షన్స్ తప్పదు. ఏంటి ఆంటీని బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నాను. తప్పుడు నిర్ణయాలు తీసుకోదని హెచ్చరిస్తున్నాను. మన కాలేజ్ లో చదువుకునే 4 స్టూడెంట్స్ వెళ్లిపోతే ఈ కాలేజ్ కి నష్టమేంటి అని అంటున్నారు. 4 బదులు మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ అందరూ బాయ్కాట్ చేస్తే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి అందరూ ధర్నాకి దిగితే ఈ ఇష్యూ అప్పుడు మన కాలేజ్ వరకే ఉండదు, సిటీలో ఉన్న అన్ని కాలేజ్లకి తెలుస్తుంది. అందరు స్టూడెంట్స్ ఏకమైతే అప్పుడు పునాదులు కదిలిపోతాయి. కాలేజ్ చైర్పర్సన్ గా మీకు మేమందరం ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్నాం. ఆ రెస్పెక్ట్ ని కాపాడుకోవాలా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. స్టూడెంట్స్ అందరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా లేదా స్టూడెంట్స్ అందరూ ఒకే మాట మీదకొచ్చి ధర్నా చేసిన తర్వాత వాళ్ళకి తల వంచి అప్పుడు నిర్ణయాన్ని మార్చుకోవడమా? మీరే డిసైడ్ చేసుకోండి. పదండి. మమ్మీ, వదిన అడిగిన దాంట్లో న్యాయం ఉంది. నువ్వు సడన్ గా ఫీజులు పెంచడం వల్ల మనకి కొత్తగా కలిసి వచ్చేది ఏమీ లేదు, బ్యాడ్ నేమ్ తప్ప. ఏంటండి మీరు? ఆంటీ తప్పుడు నిర్ణయం తీసుకుందని మీరు కూడా అనుకుంటున్నారా? ఆవిడ తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదని నీకు తెలుసు. ఎందుకు అనవసరంగా వాదిస్తావు? మమ్మీ, ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవడమే మంచిది మమ్మీ, తర్వాత నీ ఇష్టం. ఏంటి మమ్మీ, తను నిన్ను అంత చార్జ్ చేసి వెళ్తుంటే నువ్వేం మాట్లాడవేంటి? అక్క చెప్పింది కరెక్టే అని నాకు కూడా అనిపిస్తుంది. అంటే గొడవ పెరిగి కాలేజ్కి ఎక్కడ నష్టం అవుతుందో అని భయంతోనే నేను అలా చెప్తున్నాను. నీ సలహా ఏంటని నిన్నెవ్వరూ అడగలేదు కదా. ఈ విషయంలో మనం డిస్కస్ చేసుకోవడం కాదు, ఇది ఎవరి దగ్గర డిస్కస్ చేయాలో అక్కడ డిస్కస్ చేసి దాని సంగతి అక్కడే తేలుస్తాను. హలో, ఎవరు? ఎవరా? అప్పులు తీసుకునేటప్పుడు కాళ్ళు గెడ్డాలు పట్టుకుని బ్రతిమలాడి ఇప్పుడు ఎవరు అంటున్నావా? అమ్మో, అప్పులోళ్ళా? అంకుల్ మీరా? ఏంటి అంకుల్ నాకు ఇలా ఫోన్ చేశారు? నువ్వు కనిపిస్తే 4 తెన్నైనా నీ దగ్గర డబ్బులు వసూలు చేసుకుందామని. ఏంటి అంకుల్ ఇంత హార్ష్ గా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడతారు? లాస్ట్ వీక్ ఇస్తా అన్నావు, ఇప్పటికీ 1 పైసా ఇవ్వలేదు. నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి. ఇప్పటికిప్పుడు సడన్ గా డబ్బులంటే ఎలా అంకుల్? ఆపుతావా నీ నాటకాలు? ఏదో ఆడపిల్లవి అవసరం ఉందని చెప్పి డబ్బులు ఇస్తే ఎప్పుడు ఏదో ఒక కథ చెప్తావు. నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ వీక్ లో డబ్బులు కావాలి. పారిపోయి తిరుగుతున్నాను అనుకుంటున్నావేమో, నువ్వెక్కడున్నావో నాకు బాగా తెలుసు. మర్యాదగా డబ్బులు ఇస్తావా లేక మీ ఇంటికి వచ్చి అక్కడ గొడవ చేయమంటావా? అయ్యో అంకుల్,
అంత పని చేయకండి. నేనేదో నానా కష్టాలు పడి ఇక్కడ పని చేసుకుంటున్నాను. ఈ టైంలో మీరు ఇక్కడికి వచ్చి గొడవ పెట్టి నా పరువు తీయద్దు. 1 వీక్ లో ఖచ్చితంగా మీ డబ్బులు ఇచ్చేస్తాను అంకుల్. ప్రామిస్ అంకుల్. చూస్తాను. కరెక్ట్గా 1 వీక్లోగా డబ్బులు రాకపోవాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఓకే అంకుల్, ఉంటాను. కానీ సమయానికి ఆ పల్లవి వచ్చి మొత్తం నాశనం చేసి పడేసింది. లేదంటే ఈ పాటికి ఆస్తి మొత్తం నా చేతికొచ్చేది. హ, అయినా పర్వాలేదు. హ్మ్, నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. సమయం చూసి అది అప్లై చేస్తే ఆటోమేటిక్ గా ఆ గుండమ్మ నిన్ను దత్త తీసుకుంటుంది. గుడికి వెళ్లిన ఆది గుండమ్మ వచ్చినట్టున్నారు. ప్లాను ఇప్పుడే అమలు చేద్దాం. పద. ఇంతకీ ప్లాన్ ఏంటి మేడం? అర్థమైంది కదా? అర్థమైంది మేడం. ఇప్పుడు పద.